నమస్తే. వెల్కమ్ టు Politent హెల్త్. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల కన్నుమూశారు. పల్మనరీ ఎంబాలిజం అనే అనారోగ్య సమస్య కారణంగా ఆయన చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? దీనిని ఎలా గుర్తించాలి అనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్టీ కుమార్, న్యాచురోపతి స్పెషలిస్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కన్నుమూశారు. పల్మనరీ ఎంబాలిజం అనే అనారోగ్య సమస్యతో ఆయన చనిపోయినట్లుగా వైద్యులు చెప్తున్నారు. అసలు ఈ పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? పల్మనరీ ఎంబోలిజంకు రకరకాల కారణాలు ఉంటాయి. పల్మనరీ ఎంబోలిజం ఎప్పుడైనా సరే మనకు వచ్చేస్తే యాక్చువల్లీ ఆర్టరీ నుంచి మనకు ఏమవుతుందంటే బ్లడ్ ఎంటర్స్ టు ద లంగ్స్. ఓకే, సో లంగ్స్లో కొన్ని ఆర్టరీస్కు వెళ్ళిపోతాయి అన్నమాట. సో వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఇన్ కేస్ దర్ ఈజ్ ఎ క్లాట్, దర్ ఈజ్ ఎ బ్లడ్ క్లాట్, దెన్ అక్కడ ఏమవుతుంది, స్టక్ అయిపోతాయి. స్టక్ అయిపోతే అక్కడ లంగ్స్లో మనకు ఏమవుతుందంటే సప్లై ఉండదు, బ్లడ్ సప్లై ఉండదు అనమాట. సో దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, దర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ ఎయిర్ బబుల్స్. ఈ ఎయిర్ బబుల్స్ ఎప్పుడైనా సరే మనకు వచ్చేస్తే కూడా ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ ద బ్లడ్ వెసల్స్, సో డెఫినెట్లీ ఏమవుతుందంటే అక్కడ ఆర్టరీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ స్టక్ అవడం అవకాశం ఉంది. సో అగైన్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్, బ్లడ్ సప్లై మిగిలిన పాటుకు ఉండొద్దు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకు ఈవెన్ హార్ట్ కూడా అఫెక్ట్ అవ్వడం అవకాశం ఉంది. ఎయిర్ బబుల్స్ వల్ల. సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఎప్పుడైనా సరే బ్లడ్ థిక్నెస్ మన శరీరంలో పెరిగిపోయిందంటే ఈవెన్ దానివల్ల కూడా మనకు ఖచ్చితంగా అగైన్ మనకు పల్మనరీ ఎంబోలిజం మనకు రావడం అవకాశం ఉంది. దానిలో ఇప్పుడు ఉన్న కాలంలో యాక్చువల్లీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అంటే లైక్ దే ఆర్ ఈటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్ అండ్ మిడ్ నైట్ బిర్యానీస్ అండ్ పిజ్జా, బర్గర్, ఆల్ దీస్ ఐటమ్స్. సో దీని ద్వారా ఏమవుతుందంటే బ్లడ్ది థిక్నెస్ ఆటోమేటికలీ పెరిగిపోతాయి. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో టోటలీ డిపెండింగ్ అపాన్ అవర్ ఫుడ్ హ్యాబిట్. సో ఎప్పుడైనా సరే మనం అగైన్ ఫుడ్ హ్యాబిట్కు మనం మార్చేసాము. అండ్ పల్మనరీ ఎంబోలిజం ఎప్పుడైనా సరే ఒకరికి ఆల్రెడీ వచ్చేసిందంటే ఇమీడియట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఈస్ రిక్వైర్డ్. ఈ పల్మనరీ ఎంబాలిజం వచ్చింది లేదా రాబోతుంది అని ముందుగా ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్? యా, యాక్చువల్లీ మనకు షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ అండ్ చెస్ట్ పెయిన్ విల్ బి దేర్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ ద లాంగ్స్ రీజన్. అండ్ అనదర్ థింగ్ లైక్ కన్ఫ్యూజన్ విల్ బి దేర్, unexplained problems will be there, and person cannot explain the whole things what is happening to him. ఆ టైప్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ లిపిడ్ ప్రొఫైల్. మనకు ఇన్ కేస్ లిపిడ్ ప్రొఫైల్ మనం చేసామంటే దాని ద్వారా బ్లడ్ థిక్నెస్ మనకు తెలిసిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విచ్ హ్యావ్ సీన్, the people are giving this ecosprin and all, like if you think of modern medicine. So modern medicine lo the ecosprin or maybe like some sort of drugs like statin and all, so they use frequently. సో కొంతమందికి ఏమవుతుందంటే ఈవెన్ డయాబెటీస్ ఉన్నా సరే కూడా వాళ్ళకు బ్లడ్ థిక్నెస్ కూడా పెరిగిపోతాయి. అండ్ సైమల్టేనియస్లీ ఇఫ్ సపోజ్ మీరు ఈకోస్ప్రిన్ వాడట్లేదు, లేకపోతే మీకు బ్లడ్ థిన్నర్స్ ఏం వాడట్లేదు, డయటరీ చేంజెస్ ఏం లేదు అంటే డెఫినెట్గా మీకు బ్లడ్ థిక్నెస్ అక్కడ పెరిగిపోతుంది. అండ్ దాట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఫర్ ద పల్మనరీ ఎంబోలిజం. ఓకే, అండ్ అక్కడ ఏమవుతుంది, దట్ ఓన్లీ పల్మనరీ ఎంబోలిజం ఈస్ నాట్ ద కాజ్ అని మనం చెప్పలేము అక్కడ. బట్ దాంతో పాటు యూ మే గెట్ లైక్ బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్, యూ మే గెట్ క్లాట్ ఇన్ ద బ్రెయిన్, అండ్ యూ మే గెట్ ఫిట్స్, యూ మే గెట్ ఎపిలెప్సీ. ఓకే, so these are the problems also may raise. So there are various reasons, but somehow if you think of pulmonary embolism, then akkada emouthundante like rundu akkada connected, heart and lungs both are connected anamata. So ee runduku balance chesi manam doctor advice tho manam manage cheste anni baane untadi. Lekapothe emouthundante if you are taking your own treatment, otherwise you are trying your level best at home, some or other things you are not able to find the proper treatment,
దెన్ అప్పుడు ఏమవుతుంది, పర్సన్ మే కొలాప్స్. ఓకే, నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేయకూడదు, ఓకే, లంగ్స్ ఫెయిల్యూర్ అయితే ఇంకా ఛాన్స్ లేదు. సో ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెన్ టు హిమ్. ఓకే, సో అంతవరకు టైం లేదు. ఈవెన్ దో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ సెట్ ఆఫ్ ట్రయల్, ఈవెన్ వాళ్ళ సిపిఆర్ చేశారంట. ఓకే, దే హ్యావ్ టేకన్ ద నెసెసరీ ట్రీట్మెంట్ ఫర్ ద హార్ట్, బట్ అయినా సరే కూడా ఏం చేయలేకపోయారు. బట్ బెస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ one small tips I am telling. It is a natural tips. Anybody can use it. Okay. It may be a lungs failure, or maybe a heart failure, or heart attack, anything. So this will work for them. Actually, we get maximum quantity of nitric oxide from the ginger piece. Ginger piece. So that ginger piece, in the sense allam mukka. ఈ అల్లం ముక్క ఒక 15 grams తీసుకోండి. And whenever you are getting this kind of chest pain, యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. సో ఆ అల్లం ముక్క మీరు నమలుకోండి. ఎప్పుడు వరకు నమలుకోవాలంటే, లైక్ మీకు కళ్ళు నుంచి ఎప్పుడు వరకు నీళ్ళు రాలేదు అప్పుడు వరకు మీరు నమలుకోండి. నమలుకుంటే అక్కడ డ్యూ టు దట్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ విచ్ ట్రాన్స్మిట్ బై సబ్లింగ్వాలి టు ద హ్యూమన్ బాడీ, దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ వెర్ ఎవర్ దర్ ఇస్ ఎ బ్లాకేజ్ ఆర్ వెర్ ఎవర్ దర్ ఇస్ ఎ లైక్ నారో ఆర్టరీ, అదర్వైజ్ దర్ మే బీ ప్లెక్స్ డెవలప్మెంట్, ఇది మొత్తం వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. బికాస్ దట్ ఆర్టరీస్ విల్ బీ ఎలాబరేటెడ్. ఓకే, ఎలాబరేట్ అయ్యేసరికి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతాయి. బాగా జరిగితే వాళ్ళకు ప్రాబ్లమే ఉండదు. సో ఈవెన్ దో క్లాట్స్ ఉన్నా సరే కూడా క్లాట్స్కు కూడా అది డిజాల్వ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఆటోమేటికలీ దే విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్ within 5 to 6 minutes of time. So they'll get relief from the chest pain, and they'll get relief from the breathlessness. వాళ్ళకు సపోజ్ షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ ఉంటుంది, వాళ్ళ ఊపిరి ఆడడానికి కష్టం అవుతుంది. ఈవెన్ ఇమ్మీడియట్లీ దిల్ గెట్ రిలీఫ్ బై దిస్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ సార్ట్ ఆఫ్ మేబీ లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఆర్ మేబీ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్, లైక్ మేబీ డెంగ్యూ ఆర్ కోవిడ్, సంథింగ్ లైక్ దట్, ఇఫ్ ఇట్ ఈస్ కమ్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే దర్ ఇస్ ఏ ప్రాపర్ ప్రొసీజర్ ఈజ్ రిక్వైర్డ్. మేబీ ఆక్సిజన్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ దెమ్ అట్లా. అండ్ అప్పుడు మీరు సపోజ్ ఆ టైంలో మీరు ఇన్ కేస్ వాళ్ళకు సిపిఆర్ చేశారు, లేకపోతే యూ హ్యావ్ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్ అంటే అక్కడ పనికి రాదు. బట్ దిస్ ఈ అల్లం ముక్క చిట్కా నేను ఏదో చెప్పాను, ఇది మీరు యూజ్ చేశారంటే మీకు టెంపరీగా రిలీఫ్ రావచ్చు. బట్ ఇఫ్ దర్ ఈజ్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్, అక్కడ ఏమవుతుందంటే లైక్ దట్ వైరస్ విల్ అటాక్ అవర్ బోన్ మ్యారో. సో బోన్ మ్యారోకు ఎప్పుడైనా సరే అటాక్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే మనకు ఈ బోన్ మ్యారోలు ఆటోమేటికలీ మనకు ఆర్బీసీస్ అన్ని అక్కడి నుంచి డెవలప్ అవుతుంది, ప్లేట్లెట్స్ కూడా అక్కడి నుంచి మనకు తయారవుతుంది. సో ఎప్పుడైనా సరే బోన్ మ్యారో మనకు డ్యామేజ్ అయిపోతే మనకు ఆర్బీసీస్ కానీ లేకపోతే ప్లేట్లెట్స్ కానీ ఆటోమేటికలీ పడిపోవడం అవకాశం ఉంటుంది. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దెన్ ఇమీడియట్లీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఈజ్ రిక్వైర్డ్. సో అది కూడా కావాలి అన్నమాట. So in case if such kind of case is there, then we have to go for proper medical exposure, then only we will get relief. Okay, so this is the only thing. And moreover, I'll tell you, we have the maximum medicine in my clinic, and those are all natural medicines. Even I have certain medicines that works wonder for the pulmonary embolism, and if suppose I am just giving 5 ml to them, in the time of breathlessness or shortness of the breath, so they will get relief immediately within 5 to 10 minutes of time. Ela kuda untundi. But okay, if you think of general modern medicine, then the procedure is different. They have to go through diagnosis, then only they will do it. So but here it is not like that. Once they take that medicine, immediately they will get relief. So such kind of treatment is there. If anybody is suffering with such kind of problems, they can visit my clinic also. పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, అండ్ ఆ సీరియస్ కండిషన్లో కూడా ఈ న్యాచురల్ టిప్స్ ద్వారా టెంపరీగా దాని నుంచి ఎలా రిలీఫ్ పొందొచ్చు అండ్ దాని గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.